డియర్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్, మనకు పోటీ పరీక్ష ఏదైనప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో అనగా కానిస్టేబుల్ ఎగ్జామ్, కానిస్టేబుల్ జాబ్, ఎస్ఐ, గ్రూప్ 2, గ్రూప్ 1 మరియు ఇతర పోటీ పరీక్షల్లో హిస్టరీ సబ్జెక్టు ప్రధానమైనదండి. మీరు పరీక్ష అనగా ఉద్యోగం ఏదైనా సరే, ఉద్యోగ సాధనలో ఏ పరీక్షలో అయినా సరే, పరీక్ష ఏదైనప్పటికీ హిస్టరీ క్వశ్చన్స్ 25 నుండి 35 ప్రశ్నలు అడుగుతున్నారండి. కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్ 2 కానీ అడుగుతున్నారు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో హిస్టరీ సబ్జెక్టు ప్రధానమైనది అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అయితే ఇటీవల జూన్ 1వ తారీఖు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది సార్. ఈ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో హిస్టరీ నుండి 34 ప్రశ్నలు అడిగారు. హిస్టరీ అనగా ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతీయ చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్ర, వీటిని మొత్తం కలిపి హిస్టరీలో కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో 34 ప్రశ్నలు అడిగారు. ఈ 34 ప్రశ్నల్లో 32 ప్రశ్నలు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ వారు ప్రింట్ చేసిన భారతీయ చరిత్ర బుక్ నుండి ప్రశ్నలు వచ్చాయండి. ఈ ప్రశ్నలు నేరుగా మా బుక్లో నుంచి వచ్చాయండి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ వారు ఏదైనా సరే ఆధారాలతో సహా విద్యార్థి లోకానికి యూట్యూబ్ ద్వారా తెలియజేస్తాం. అంతేకాని ఆధారాలు లేకుండా మేము ముందుకు రామండి. ఆధారాలతో సహా మేము మా బుక్లో నుండి ఏ పేజీ నుంచి ప్రశ్న వచ్చింది అనే విషయాన్ని తెలియచేస్తున్నాం. ఇక్కడ మేము ఏం చేసామంటే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో సి కోడ్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నామండి. కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్లో సి కోడ్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నాం. సి కోడ్ క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్లను మా బుక్లో ఏ క్వశ్చన్ మా బుక్లోని ఏ పేజీలో వచ్చిందో, అంటే ఏ ప్రశ్న ఏ పేజీలో వచ్చిందనే విషయాన్ని మీకు ఇక్కడ ఈ డిజిటల్ బోర్డు మీద మొదట ప్రశ్న కింద మా బుక్లో ఏ పేజీ నుంచి వచ్చిందనే విషయం క్లారిటీగా మీకు తెలియజేస్తున్నాం. ఒకసారి గుర్తుంచుకోండి. సి కోడ్ క్వశ్చన్ పేపర్లోని ప్రశ్న సంఖ్య 76 నుండి ఏ ప్రశ్న మా బుక్లో ఏ పేజీలో వచ్చిందనే విషయం క్లియర్గా మీకు డిజిటల్ బోర్డులో తెలియజేస్తున్నాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా మీకు చివరిదాకా చూస్తే ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ పుస్తకం యొక్క ప్రాధాన్యత మీకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ మీరు ఈ డిజిటల్ బోర్డులో క్వశ్చన్ క్లియర్గా మా బుక్ ముందు పెట్టుకొని, ఆల్రెడీ ఈ పుస్తకము చాలామంది దాదాపు 3000 మంది విద్యార్థుల దగ్గర ఈ పుస్తకం ఉంది. దాదాపు 3000 మంది విద్యార్థులు మాకు గత రిక్రూట్మెంట్లో కోచింగ్ వచ్చారు. వారందరి దగ్గర ఈ పుస్తకం ఉంది. మీరు క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని, ఈ పుస్తకం ముందు పెట్టుకొని మేము డిజిటల్ బోర్డులో చూసినట్లుగా మీరు చెక్ చేసుకొని నాకు వాస్తవాలు గ్రహించి ఫోన్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు మీకు డిజిటల్ బోర్డులో సి కోడ్ క్వశ్చన్ పేపర్లోని 76వ క్వశ్చన్ నుంచి ప్రశ్న ప్రారంభమవుతుంది. ప్రశ్న కింద మా పుస్తకంలో ఏ పేజీలో సమానం ఉందో డిజిటల్ బోర్డు ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చూసి మీరే గమనించి ఒక కంక్లూజన్ రావాలని కోరుచున్నాను. అలాగే మీరు మా ఛానల్ను ఎస్విఆర్ కోచింగ్ ఛానల్ అందరూ మీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు మా బుక్లో నుండి సి కోడ్ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ ఏ పేజీలో వచ్చిందో డిజిటల్ బోర్డు ద్వారా మీకు తెలియచేస్తున్నాను. దయచేసి నేరుగా చూసి గమనించగలరని కోరుచున్నాను. ఇక్కడ చూడండి విద్యార్థులారా, ఇక్కడ ఒకసారి గమనించండి. క్వశ్చన్ నంబర్ 76. ఈ క్వశ్చన్ నెంబర్ 76కు 4 ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాం. 3వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ 3వ ఆప్షన్కు సమాధానం ఇక్కడ రౌండ్ చేసిన చోట పుస్తకంలో పేజీ నెంబర్ 112, 113లో ఉంది అనే విషయాన్ని మీరు ఇక్కడ ఈ వీడియో ద్వారా చూసి గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. సరికాని జతకు సంబంధించిన ప్రశ్న అది. ఇందులో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అండి. ఇందులో మీకు
మా పుస్తకంలో పేజీ నెంబర్ 282లో రౌండ్ చేసింది ఆన్సర్గా మీరు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 అండి. క్వశ్చన్ నెంబర్ 78లో ఈ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ మూడోదండి. సో మా పుస్తకంలో పేజీ నెంబర్ 62లో ఈ ఆన్సర్ ఉందండి. మీరు బుక్ మీ దగ్గర ఉంటే చెక్ చేసుకొని ఫోన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 79 అండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే అండి. మా బుక్లో పేజీ నెంబర్ 289లో ఈ ఆన్సర్ ఉందండి. మీరు చెక్ చేసుకొని మాకు ఫోన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 అండి. క్వశ్చన్ నెంబర్ 80లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 4 అండి. మా బుక్లో ఈ పేజీలో ఉంది, మీరు గమనించాలి. అంటే పేజీ నెంబర్ 116. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81లో ఈ క్వశ్చన్కి ఆన్సరు 4 అండి. సో మా పుస్తకంలో పేజీ నెంబర్ 292. ఇలాగే చూస్తూ పోతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 82 అండి. ఈ క్వశ్చన్కి ఆన్సరు మూడో ఆప్షన్ కరెక్ట్ అండి. సో ఇక్కడ పేజీ నెంబర్ మనకు 35 పేజీలో లాస్ట్ లైన్ దీని యొక్క సమాధానం అండి. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ అండి, నెక్స్ట్ మనకు 83, అలాగే 84, అలాగే సో 85, అలాగే సో ఇక్కడ చూడండి 86 చూడండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మూడో ఆప్షన్. మా బుక్లో పేజీ నంబర్ 65లో ఆప్షను రౌండ్ చేశామండి. ఇలాగే క్వశ్చన్ నెంబర్ 87, దీనికి మా పుస్తకంలో ఆన్సర్ లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. సో ఈ క్వశ్చన్కు మా బుక్లో కరెక్ట్ ఆన్సర్ ఇదండి. క్వశ్చన్ నెంబర్ 89, ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ 3 అండి. ఇక్కడ మనకు ఈ బాక్స్ ఐటెంలో ఆన్సర్ గుర్తించబడింది. మా పుస్తకంలో పేజ్ నెంబర్ 204. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 అండి. సో ఈ క్వశ్చన్ కూడా మా పుస్తకంలో ఆన్సర్ లేదండి. అంటే 34 గాను 32 క్వశ్చన్స్కు మా పుస్తకంలో ఆన్సర్ ఉందండి. 2 క్వశ్చన్స్కి లేవు. విద్యార్థులు గమనించాలి, ఏదైనా సరే నిజాయితీగా ఒప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 91, ఈ క్వశ్చన్కి ఆన్సర్ 4 అండి. మా పుస్తకంలో 196 పేజీలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 92 అండి. ఆన్సర్ వచ్చేసి మహాత్మా గాంధీ పైన ప్రశ్న ఇచ్చారండి. ఆయన జాతిపిత అండి. ఆయన పైన ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 నుంచి 2 ప్రశ్నలు ఉంటాయి, విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 93 అండి. సో ఇది ఆన్సర్ 3 అండి. మా పుస్తకంలో పేజీ నెంబర్ 18లో ఉంది. మా పుస్తకంలో 18 పేజీలో ఈ ఆన్సర్ రౌండ్ చేసి మీకు తెలియచేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 అండి. సో మా పుస్తకం పేజీ నెంబర్ 300 ఉందండి. కరెక్ట్ ఆన్సర్ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 అండి. సో కరెక్ట్ ఆన్సర్ 1 అండి. మా పుస్తకంలో రౌండ్ చేసిందండి. సో అలాగే క్వశ్చన్ నెంబర్ 96 అండి. సో ఆన్సర్ 3 అండి. మా పుస్తకంలో రౌండ్ చేసిందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 అండి. కరెక్ట్ ఆన్సర్ 4 అండి. మా పుస్తకంలో పేజీ నెంబర్ 131లో రౌండ్ చేసిందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 అండి. సో కరెక్ట్ ఆన్సర్ 2 అండి. మా పుస్తకంలో పేజీ నెంబర్ 305, 314లో జతపరచుకు సంబంధించిన ప్రశ్న ఇది. సో 2 పేజీల్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉందని విద్యార్థులకు ఇక్కడ గ్రహించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 అండి. సో ఇది అక్బర్ పైన అడిగారు ప్రశ్న అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 191 పేజీలో ఉందండి మా పుస్తకంలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 అండి. సో 100 వచ్చేసి మా పుస్తకంలో ఇక్కడ పేజీ నెంబర్ 63లో ఉందండి. ఆన్సర్ గౌతమి పుత్ర శాతకర్ణ అండి. క్వశ్చన్ నెంబర్ 101లో క్వశ్చన్ నెంబర్ 101కు సెకండ్ ఆన్సర్ అండి, డచ్చి వారు. మా పుస్తకంలో 233 పేజీ ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102 ఆన్సరు మార్కో పోలో అండి. ఇది మధ్యయుగ భారతీయ చరిత్రకు సంబంధించిన ప్రశ్న అండి. మా పుస్తకంలో 152 పేజీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103 అండి. సో ఈ ప్రశ్నకి మా పుస్తకంలో ఇక్కడ రౌండ్ చేసిన 3 చోట్ల సమాధానం ఉందండి. మా పుస్తకంలో పేజీ నెంబర్ 77 అండి. క్వశ్చన్ నెంబర్ ఇది జతపరచుకు సంబంధించిన ప్రశ్న అండి. ఇందులో మా పుస్తకంలో 130 పేజీలో ఆన్సర్ ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. సో మా పుస్తకంలో 50 పేజీలో ఆన్సర్ ఉందండి. ఈ ఆన్సర్ నీట్గా ప్రతి క్వశ్చన్కు దానికి సంబంధించిన ఆన్సర్ మా పుస్తకంలో రౌండ్ చేశామండి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. ఇది కూడా జతపరచుకు సంబంధించిన ప్రశ్నే అండి. ఇది ఆధునిక భారతీయ చరిత్రలో ప్రశ్న అండి. క్వశ్చన్ నెంబర్ 106 మనకు 259, 260 పేజీలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107 అండి. ఈ ప్రశ్నకు ఆన్సర్ 2 అండి. మా పుస్తకంలో 73వ పేజీలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 108 అండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2 అండి. మా పుస్తకంలో ఇది బాక్స్ ఐటెంలో ఉంది సార్. మా పుస్తకంలో 289 పేజ్ నెంబర్, బాక్స్ ఐటమ్ 3, 5, 6, 7లో ఉందనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 109. సో ఇది ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రశ్న అండి. సో ఆన్సర్ ఒకటి అండి. సో మనకి ఇక్కడ ఉందండి. సో 59లో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ సో ఈ విధంగా మనము హిస్టరీ బుక్లో క్వశ్చన్ పేపర్ నుండి ఏ పేజీలో ఏ ప్రశ్న వచ్చింది అనే విషయాన్ని క్లియర్గా తెలియజేసాం. కాబట్టి క్వాలిటీకి, నాణ్యతకు మరొక పేరు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ బుక్స్ అండి. అలాగే బయోసైన్స్ బుక్ నుంచి కూడా ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి, 16 వచ్చాయి. అలాగే పాలిటీ నుంచి కూడా 15 ప్రశ్నలు వచ్చాయి. అలాగే ఇంగ్లీష్లో కూడా అదే మోడల్ మేము గ్రాండ్ టెస్ట్ నిర్వహించాం, అదే రీతిలో క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ కూడా అదే మోడల్స్లో వచ్చాయి. ఈ విధంగా ఏ సబ్జెక్ట్ తీసుకున్నప్పటికీ ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ బుక్స్ నుంచి నేరుగా ప్రశ్నలు వస్తున్నాయి. విద్యార్థి లోకమంతా చాలా ఆనందంతో, సంతోషంతో మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ తెలియజేశారండి. విద్యార్థి లోకానికి అందరికీ మరొకసారి మా పుస్తకాలను ఆదరిస్తున్న, మా పుస్తకాలు చూసిన విద్యార్థి లోకానికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇది ఎక్కువ